హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నుండి మార్నింగ్ తొందరగా లేద్దాం అనుకుంటున్నా, అంటే అట్ 4 AM, మార్నింగ్ 4 AM. బట్ టుడే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వేకప్ అట్ 4 AM. లెట్ us see ఇంకెన్ని రోజులు పడుతుందో మార్నింగ్ తొందరగా లేచి హ్యాబిట్ నేర్చుకోవడానికి. మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ వెయిట్ చెక్ చేసుకున్నా. యాజ్ యూ కెన్ సీ ఇట్ వాజ్ 80.5 kgs. జిమ్కి వెళ్ళాను ఇన్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్. లాస్ట్ 2 weeks నుంచి జిమ్కి వెళ్ళడం లేదు, హోంవర్క్ చేసుకుంటాను. బట్ టుడే ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్ అగైన్. ఐ డిడ్ వార్మ్ అప్ 5 exercises. But I uploaded only 3 because the clarity of other 2 videos was not good. వామప్లో జంపింగ్ జాక్స్, ఆర్మ్ రొటేషన్స్, రిస్ట్ రొటేషన్ టూ సెట్ చేసుకున్నాను. ఒక్క సెట్కి వచ్చేసి 12 reps లాగా. ఇవాళ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. సో వర్కౌట్ అనేది బాగా చేయాలి. రిస్ట్ ర్యాప్స్ వచ్చేసి ప్రిఫర్ చేయండి వేసుకోవడానికి. సో రిస్ట్ ర్యాప్స్ ప్రిఫర్ చేయండి వేసుకోవడానికి, ఎందుకంటే టోటల్ వెయిట్ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు వెస్ట్ పైన పడకుండా, సో దట్ రిస్ట్ విల్ బీ సేఫ్ అండ్ ఇంజరీ కాకుండా ఉంటుంది. ఇవాళ వచ్చేసి నా చెస్ట్ వర్కౌట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేశాను. ఫ్లాట్ బెంచ్ ప్రెస్లో 20 kgs వెయిట్తో స్టార్ట్ చేశాను. 20 kgs వెయిట్తో 20 reps చేశాను. ఇట్ వాజ్ వెరీ ఈజీ, లైక్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. యూ కెన్ సీ హియర్, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. 20 reps చేశాను 26 kgsతో. నెక్స్ట్ సెట్లో నేను 20 kgs యాడ్ చేసుకున్నాను, ఇంకా 20 kgs, మొత్తం 40 kgs. ఇప్పుడు 40 kgsతో 9 reps చేశాను. నెక్స్ట్ సెట్లో ఇంకో థర్డ్ సెట్లో 10 kgs ఇంకా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు 50 kgs, మొత్తం 50 kgsతో 3 reps చేశాను. ఈజీగా ఉండే కానీ కొంచెం 2 weeks చేస్తున్నాను, కొంచెం టఫ్గా అనిపించింది. సెకండ్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సెట్ 1లో 20 kgsతో 20 reps చేశాను. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చాలా కొంచెం టఫ్గా అనిపిస్తుంది, ఫ్లాట్ ఇంక్లైన్ డిక్లైన్ బెంచ్ ప్రెస్లో. సెట్ 2 వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్లో 25 kgs తోటి ఐ స్టార్టెడ్ డూయింగ్ సెట్ 2. 25 kgs తోటి యాజ్ యూ కెన్ సీ హియర్ ఐ హావ్ డిడ్ టోటల్ 12 reps చేశాను. 25 kgsతో 12 reps. ఇది నీడ్ టు ఫోకస్ ఆన్ ఇంక్లైన్ అప్పర్ చెస్ట్ పైన ఫోకస్ చేయాలి ఎప్పుడైతే మనం ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాము. సెకండ్ 2 కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ సెట్ ఆఫ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. లాస్ట్ సెట్ ఆఫ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ 30 kgsతో నేను 4 reps చేశాను. థర్డ్ వేరియేషన్ అంటే థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనది డిక్లైన్ బెంచ్ ప్రెస్. థర్డ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ సెట్లో 30 kgsతో స్టార్ట్ చేశాను. 30 kgsతో 20 reps చేశాను. డిక్లైన్ బెంచ్ ప్రెస్ అనేది ఈజీ 3 వేరియేషన్స్లో, ఫ్లాట్ ఇంక్లైన్ డిక్లైన్లో. నెక్స్ట్ వచ్చేసి సెట్ 2లో నేను వచ్చేసి 40 kgs వేసుకున్నాను. 40 kgsతో నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ సెకండ్ సెట్లో ఐ డిడ్ 6 reps. 1 2 3 4 5 6. దీంతో సెకండ్ సెట్ అయిపోయింది. థర్డ్ సెట్ వచ్చేసి నేను 40 kgsతో అదే సేమ్ వెయిట్తో మళ్ళీ 6 reps చేశాను. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి దీన్ని పెగ్ డెక్ ఫ్లై అంటారు, బటర్ఫ్లై కూడా అంటారు చాలా జిమ్స్లో. బటర్ఫ్లై మిషన్ ఇది. బటర్ఫ్లై మిషన్ తోటి ఫస్ట్ సెట్లో 30 kgsతో 20 reps చేశాను. సెకండ్ సెట్లో 35 kgs తోటి 15 reps చేశాను. దీంతో ఫోర్త్ ఎక్సర్సైజ్ కంప్లీట్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ ఫ్లైస్. సెట్ 1లో ఐ స్టార్టెడ్ డూయింగ్ విత్ 5 kgs డంబుల్స్. 5 kgsతో 20 reps చేశాను. మిడిల్ ఆఫ్ ది చెస్ట్ ఫోకస్ చేయాలి మనము. మొత్తం వచ్చేసి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ ఫోకస్ చేయాలి, మైండ్ మజిల్ కనెక్షన్. సెట్ 2 వచ్చేసి 7.5 kgs డంబుల్ లిఫ్ట్ చేశాను. దీంతో ఐ హావ్ డిడ్ 15 reps చేశాను 7.5 kgsతో. దీంతో సెకండ్ సెట్ కంప్లీటెడ్. థర్డ్ సెట్ లాస్ట్ సెట్ వచ్చేసి 10 kgsతో ఐ హావ్ డిడ్ 4 reps. 1 2 3 4. సో దీంతో మన చెస్ట్ వర్కౌట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆఫ్టర్ వర్కౌట్ ఐ యాడ్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్. షేక్ ఇట్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా, ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతుంది. సో వర్కౌట్ డైలీ, గో టు జిమ్ డైలీ, బీ స్ట్రాంగ్, బీ హెల్దీ. దిస్ ఈజ్ మై కోట్.